భారత్ మరియు పాకిస్తాన్ రెండు పొరుగు దేశాలు, కానీ సైనిక శక్తిలో ఎవరు ముందున్నారు? ఈరోజు మనం ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్గా తెలుసుకుందాం. సైనికులు, ట్యాంకులు, అణ్వాయుధాలు, ఎయిర్ ఫోర్స్, నౌకాదళం. ఈ వీడియో చివరి వరకు చూడండి. కొన్ని నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ముందుగా మనం చూడబోయేది సైనికుల సంఖ్య. భారతదేశంలో దాదాపు 14.5 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద సైన్యం. పాకిస్తాన్లో సుమారు 6.5 లక్షల మంది సైనికులు ఉన్నారు. రిజర్వ్ ఫోర్సుల్లో భారతదేశంలో 11.5 లక్షలకు పైగా ఉండగా పాకిస్తాన్లో 5.5 లక్షల వరకు ఉన్నారు. సైనికుల సంఖ్యలో భారతదేశం ఒకటి కాదు, రెండింతలు ఎక్కువ. ఇప్పుడు మనం చూస్తున్నది మనీ పవర్. భారతదేశ డిఫెన్స్ బడ్జెట్ 2024లో దాదాపు $73 బిలియన్. పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ సుమారు $10 బిలియన్. భారత్ డిఫెన్స్ కోసం ఖర్చు చేస్తోంది 7 రెట్లు ఎక్కువ. మరియు ఈ భారీ బడ్జెట్ ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి, దేశీయ ఆయుధ తయారీ, అంతర్జాతీయ రక్షణ ఒప్పందాల్లో ఉపయోగపడుతుంది. ట్యాంకులు. భారతదేశం దగ్గర 4700 ట్యాంకులు ఉన్నాయి. ఇందులో T-90, అర్జున్ MBT, T-72లు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర అయితే 2400 ట్యాంక్స్ ఉన్నాయి. ఇందులో అల్ ఖాలిద్ T-80UDలు ఉన్నాయి. ఆర్మర్డ్ వెహికల్స్ భారతదేశానికి 1,00,000కు పైగా ఉన్నాయి. పాకిస్తాన్లో అయితే సుమారు 20,000 వరకు ఉన్నాయి. ఆర్టిలరీ భారతదేశంలో 10,000కు పైగా ఉండగా పాకిస్తాన్లో 5,000 నుంచి 6,000 వరకు ఉన్నాయి. భూమి మీద భారతదేశంకి మంచి ఆధిపత్యం లభిస్తుంది. భారత్, పాకిస్తాన్ ఇద్దరు అణుశక్తులు. భారతదేశం దగ్గర సుమారు 165 అణ్వాయుధాలుండగా పాకిస్తాన్ దగ్గర 165 నుంచి 170 మధ్య ఉన్నాయి. కానీ ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే భారతదేశం నో ఫస్ట్ యూజ్ పాలసీని అనుసరిస్తుంది. పాకిస్తాన్ వాళ్ళ పాలసీ మీద స్పష్టత ఇవ్వదు. అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు అంటుంది. ఆకాశంలో కూడా పోటీ చాలా కీలకం. భారతదేశంకు 2200 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇందులో రఫేల్, సుఖోయ్ 30, తేజాస్, మిరాజ్ ఇలాంటివి ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 1300 విమానాలు ఉన్నాయి. ఇందులో F-16, JF-17 థండర్ లాంటివి ఉన్నాయి. భారతదేశం సంఖ్యలో మరియు టెక్నాలజీలో ముందుంది. కానీ పాకిస్తాన్ JF-17 ప్రోగ్రాం తక్కువ ఖర్చుతో మంచి విజయాన్ని సాధించింది. భారతదేశం నేవీ ప్రపంచంలో టాప్ 5లో ఒకటి. 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, న్యూక్లియర్ సబ్మెరీన్స్, 150కి పైగా నౌకలు, యుద్ధ నౌకలు. పాకిస్తాన్ దగ్గర అయితే ఫ్రిగేట్లు, సబ్మెరీన్లు ఉన్నాయి. సముద్రాలపై భారతదేశం స్పష్టమైన ఆధిపత్యం చూపుతోంది. ఒక దేశ శక్తి ఆయుధాల కన్నా ఎక్కువగా వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. భారతదేశం అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్ వంటి దేశాలతో మిలిటరీ డ్రిల్స్ చేస్తుంది. పాకిస్తాన్ అయితే చైనా, టర్కీ మరియు ఇతర గల్ఫ్ దేశాలతో క్లోజ్ టైస్ మెయింటైన్ చేస్తుంది. భారతదేశం సంఖ్యలో, ఖర్చులో, శక్తిలో ఇలా అన్నింటిలో ముందుంది. కానీ యుద్ధం కాదు, శాంతి నిజమైన విజయానికి మార్గం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.